హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఎప్పుడు చేసే స్నాక్ రెసిపీస్ బోర్ కొడితే కొంచెం కొత్తగా ఈజీగా ఈ స్నాక్ చేయండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే 10-15 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది. కానీ అన్ని రోజులు ఏమి ఉంచండి, జస్ట్ 2-3 రోజుల్లో ఖాళీ చేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెను మెజరింగ్ కప్ లాగా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని మిక్సింగ్ బౌల్ మీద ఇలాగా ఒక చెదాడ పెట్టుకొని 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. బయట మనకి సూపర్ మార్కెట్స్లో ప్యాకెట్లో ఉంటుంది కదా, ఆ బియ్యం పిండి తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని ఒక 1/2 కప్పు శనగపిండి వేసుకొని జల్లెడ పట్టుకొని మనకి ఏమైనా ఉండలు వస్తే అవి పడేసేయండి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని శనగపిండిని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 కప్పుల నీళ్ళు వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే నూనె ఒక 1.5 టీ స్పూన్ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టేసి నీళ్ళను బాగా బాయిల్ చేసుకోండి. ఇలాగ నీళ్ళు బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం బియ్యం పిండి శనగపిండి కలుపుకున్నాం కదా, ఆ కలుపుకున్న మిశ్రమం వేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10-15 నిమిషాల తర్వాత ఈ పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని చేతితో తాకగలుగుతాము అన్నంత వేడిగా ఉన్నప్పుడు చపాతీ పిండిలాగా ముద్దగా చేసుకోండి. ఈజీగా ఉండడం కోసం నేను ఈ పిండిని ఒక 3-4 ముద్దలాగా చేసుకున్నాను. నీళ్ళు ఏమీ అవసరం పడవు. మీకు ఒకవేళ అవసరం పడతాయి అనుకుంటే జస్ట్ చేతిని కొంచెం తడి చేసుకొని ఇలాగ ముద్దలాగా చేసుకోండి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలాగ బాగా ఒత్తండి. మిగిలిన పిండి మీద ప్లేట్ పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలాగ బాగా రోల్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇలాగా షేప్స్ అనేవి చేసుకోండి. ఇలాగ పొడుగ్గా చేసుకోవాలి. ఇలాగ పొడుగ్గా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. మధ్యలో ఇలాగ నైఫ్కి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇంకా ఈజీగా కావాలి అనుకుంటే సింపుల్గా ఒక్కొక్కటి మనం రెడీ చేసుకున్న రోల్ అనేది తీసుకొని ఇలాగ మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టిప్స్ కనుక ఫాలో అవుతూ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం లైట్గా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఇలాగ గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా ఉడికించుకోండి. ఇవి ఎక్కువ రంగు మారు, కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒకటి తిని చూడండి. క్రిస్పీగా అయితే అప్పుడు తీసుకొని మిగిలిన వాయి వేసుకోండి. నేను 2 వాయిలు వేసాను. రెండో వాయి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ వాయి ఫ్రై చేసుకున్నాం కదా, ఫస్ట్ వాయి ఫ్రై చేసుకున్నవి కూడా పీసెస్ వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 5-7 నిమిషాల దాకా మళ్ళీ ఉడికించుకోండి. ఇలాగ 2 సార్లు ఫ్రై చేయడం వలన ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలాగ గిన్నెలోకి వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, అలాగే చాట్ మసాలా 1 టీ స్పూన్ వేసుకొని ఇలాగ బాగా టాస్ చేసుకోవాలి. ఇలాగ బాగా టాస్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ కదా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.